Hmm. So రాయండి అమ్మా అందరూ. when when light strikes on the surface of the object, light strikes on the surface of the object, surface of the object, based on the properties of that surface, based on the properties of the surface, based on the properties of surface, some portion of light, some portion of light is reflected, is reflected, and and some portion is, some portion is transmitted through the medium of the surface, transmitted through the, transmitted through the medium of the surface, medium of the surface, and remaining one, and remaining one is absorbed, is absorbed. సో అసలు లైట్ టు ఫర్ సపోజ్ అసలు లైట్ అనేది ఎలా లైట్ అనేది ఒక సబ్జెక్ట్ మీద ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడైనా సరే మీరు ఒక అద్దం మీద కనుక లైట్ వేశారనుకోండి, అదేమైద్ది, కొంత అనేది రిఫ్లెక్షన్ అయిద్దమ్మా. ఏంటి, రిఫ్లెక్షన్ జరిగింది. అద్దం మీద వేస్తే కనుక లైట్ అనేది ఏమైద్ది, రిఫ్లెక్షన్ జరిగిద్ది. అదే ఒక బ్లాక్ సర్ఫేస్ మీద లైట్ వేస్తే గనక లైట్ ని అబ్జార్బ్ చేసుకుంటాయి. అదే గనక ఒక ఒక పల్సటి పొర లాంటి పేపర్, ఫిల్టర్ పేపర్ అంటారు కదా, దాని గుండా వేస్తే ట్రాన్స్మిట్ అయింది, అంటే లోపల నుంచి చొచ్చుకుని వెళ్ళిపోతుంది. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ అనేది దేని మీద డిపెండ్ అయింది, లైట్, లైట్ అనేది ఒక సర్ఫేస్ మీద అనేది పడ్డప్పుడు దాని యొక్క ప్రాపర్టీస్ అనేది దేని మీద డిపెండ్ అయింది, బేస్డ్ అపాన్ ద టైప్ ఆఫ్ మెటీరియల్ ఆర్ టైప్ ఆఫ్ ద సర్ఫేస్, సర్ఫేస్ ని బట్టి ఉంటది. ఓకేనా. సో ఆ సర్ఫేసెస్ చూపించే ప్రాపర్టీస్ ఏవేమి అంటే కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి చూడండి. the method of light control the method of light control the method of light control is used to change the direction of the light, to change the direction of the light, to change the direction of the light. First one, first one, reflection, reflection. Second one, refraction, refraction. And third one, diffusion, diffusion, diffusion. Sorry amma, diffusion, not refusion, diffusion, 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 diffusion. Next, fourth one, absorption. ఏంటి, absorption. Okay na. First one, reflection. First heading పెట్టండమ్మా, reflection. సో రిఫ్లెక్షన్ అంటే, సో రిఫ్లెక్షన్ అంటే మీకు బాగా తెలుసు, ఐడియా ఉంటుంది. ఏంటి, ద లైట్ ఫాలింగ్ ఆన్ ద సర్ఫేస్ విల్ నాట్ అబ్జార్బ్డ్ ఆర్ ట్రాన్స్మిటెడ్ త్రూ ద సర్ఫేస్, బట్ ఇట్ సమ్ లైట్ ఈస్ రిఫ్లెక్టెడ్ బ్యాక్. అంతే కదా, కొంత లైట్ అనేది మిర్రర్ మీద ఏమైతే రిఫ్లెక్షన్ చూపిస్తుంది. ఓకేనా, ఏమైంది, రిఫ్లెక్షన్ చూపిస్తుంది. రాసుకోండమ్మా. ద లైట్ ఫాలింగ్ ఆన్ ద సర్ఫేస్, ద లైట్ ఫాలింగ్ ఆన్ ద సర్ఫేస్, ద లైట్ ఫాలింగ్ ఆన్ ద సర్ఫేస్ whole of comma పెట్టండి, comma, whole of the light, whole of the light, whole of the light will not absorbed, will not absorbed, will not absorbed or transmitted through the surface, or transmitted through the surface, or transmitted through the surface, but some light is, some light is reflected back, reflected back, reflected back at an equal angles of,
at an equal angles of angle of incidence, angle of incidence, angle of incidence. ఏంటమ్మా ఏంట్రా రాయండి అమ్మా. నెక్స్ట్ నోట్ అని పెట్టండి అమ్మా. నోట్ నోట్ రిఫ్లెక్షన్ ఫ్యాక్టర్, రిఫ్లెక్షన్ ఫ్యాక్టర్, రిఫ్లెక్షన్ ఫ్యాక్టర్, reflection factor. The ratio of the reflected light, the ratio of reflected light to the incident light energy, incident light energy, incident light energy is known as reflection factor, reflection factor, reflection factor. Next, there are two basic types of reflection. First one mirror or specular reflection, and second one diffuse reflection, ఓకేనా. ఫస్ట్ వన్ ఏంటమ్మా మిర్రర్ ఆర్ స్పెక్యులర్ రిఫ్లెక్షన్, సెకండ్ వన్ వచ్చేసరికి డిఫ్యూజ్ రిఫ్లెక్షన్. నెక్స్ట్ సైడ్ హెడింగ్ పెట్టండి అమ్మా. స్పెక్యులర్ రిఫ్లెక్షన్, స్పెక్యులర్ రిఫ్లెక్షన్. when whole of the light falling on the smooth surfaces, falling on the smooth surfaces will be reflected back at an equal angles of angle of incidence is known as specular reflection. సో చూడండి అమ్మా. సో స్పెక్యులర్ రిఫ్లెక్షన్ లో ఏంటంటేనమ్మా మనకి ఎప్పుడైతే కనుక ఎంత అమౌంట్ ఆఫ్ లైట్ అనేది ఫాల్ అవుతుందో అంతే అమౌంట్ ఆఫ్ లైట్ అనేది కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ స్పెక్యులర్ రిఫ్లెక్షన్ అంటారు. అంటే స్మూత్ సర్ఫేసెస్ వితౌట్ ఎనీ ఇర్రెగ్యులారిటీస్ తో కూడినటువంటి రిఫ్లెక్షన్ ఏమన్నారు, స్పెక్యులర్ రిఫ్లెక్షన్ అన్నారు. ఏమన్నారు, స్పెక్యులర్ రిఫ్లెక్షన్. సో అందరికి డయాగ్రామ్ చూపిస్తానమ్మా, డ్రా చేయండి అందరూ ఒక నిమిషం. ఈ డయాగ్రామ్ డ్రా చేయండి అమ్మ అందరూ. కనిపిస్తుందా అందరికి డయాగ్రామ్ కనిపిస్తుందా? everyone clear? మా డయాగ్రామ్ డ్రా చేశారా? నెక్స్ట్ హెడింగ్ పెట్టండి అమ్మా. డిఫ్యూజ్ రిఫ్లెక్షన్. when the light ray falling on the surface it's scattered in all directions irrespective of the
యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఓకేనా? సో అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం తీసుకున్న ఒక సర్ఫేస్ కనుక ఇర్రెగ్యులారిటీస్ లో ఉంటే అక్కడ మనం ఒకసారి లైట్ వేస్తే కనుక ఇర్రెగ్యులర్ గా రిఫ్లెక్ట్ అవుతుంది, అంటే అన్ని డైరెక్షన్స్ లో రిఫ్లెక్షన్స్ వస్తాయి. నథింగ్ బట్ క్రిస్టల్ బాల్ కనుక ఎలా అయితే కనుక ఒకసారి లైట్ పెడితే కనుక దాని మీద మెరుస్తూ అన్ని డైరెక్షన్స్ లో లైట్లు వస్తాయో అలాంటిది ఇది కూడా. ఓకేనా? such type of reflector is known as diffuse reflection. Example frosted glass, blotting paper, blotting, blotting paper, blotting paper, etc. ఓకేనా? ఒక్క నిమిషం. ఈ డయాగ్రామ్ డ్రా చేయండి అమ్మా. ఫాస్ట్ గా డ్రా చేయాలమ్మా. డ్రా చేశారామ్మా? ఏందమ్మా మీరు కూడా 3rd years లా మారిపోయారు, చెప్తుంటే ఏం వినట్లేదు. సరేలే అదే ఉంది, సిలబస్ అవగొడతాను, మీకు అర్థమైందో లేదో కూడా మీరే చెప్పట్లేదు. సరే లేదు సార్, రాసుకుంటున్నాం సార్, అర్థమవుతుంది. సరే రాయండి అమ్మా, ఫాస్ట్ గా రాయండి. ఇంకా 3 ప్రాపర్టీస్ చెప్పాలి. ఈ రోజుతో 4th యూనిట్ సిలబస్ అనేది 30% అయిపోయిందమ్మా. సిలబస్ కవరేజ్ కనుక రాస్తే కనుక 30% అని చెప్పండి. అలాగే సార్. అవును, హెచ్ఓడి సార్ సబ్జెక్టు ఎస్జిపి ఎంతవరకు అయిపోయింది? యూనిట్ 4. హలో హలో రాశారా అమ్మా? ఇది కంప్లీట్ అయిందా? ఐ థింక్ సో కంప్లీట్ అయిందని అనుకుంటున్నా. స్టాప్ షేరింగ్. సార్ రోషన్ కి మీ వాయిస్ వినిపించట్లేదండి సార్. ఎవరికి? రోషన్ కి నా వాయిస్ వినిపించట్లేదా? అవును సార్, తను ఇప్పుడే చెప్పింది. వినిపించలేదా? తను చెప్పింది. ఒక్క నిమిషం ఉండు, అందరు మైక్స్ కనెక్ట్ అవ్వాలా. ఇప్పుడు ఏమైనా వినిపిస్తుందా అని కనుక్కో. ఇప్పుడు వినిపిస్తుందా? ఇందాక దాకా ఏం వినలా. సూపర్ ఒక్కొక్కడు. సరే దాన్ని ఉంది, నేను చెప్పాను, చెప్పాల్సింది చెప్పేసాను, అయిపోయింది. నెక్స్ట్ హెడింగ్ పెట్టండి.